ఫస్ట్ టైం మన ఊర్లో ఎవరికి ఓటు వేయాలో అర్థమైతలేదు. ఇలాంటి పరిస్థితులల్లా నేను అనుకున్నా ఇట్లాంటి సిచ్యువేషన్ కి సాల్వేషన్ ఏంది అని. తెలుగు మధ్యలో ఎన్ని వార్డులు? 10. వార్డుకి 3 ఎందుకు నిలబడుతుర్రు? వార్డు మెంబర్లో ఒక్క వార్డుకైనా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరగలేదు అంటే మన ఊళ్ళో మనుషులు ఎట్లా మారిపోయారు అనేది అర్థమవుతుంది. కనీసం మన వీధికి మన గల్లీలో కూడా మనం సపోర్ట్ గా లేము. మీ వీధిలో సమస్యలు ఎన్ని అనే ప్రతి విషయం మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఉన్న మీకు ఇప్పటికీ మీ స్వార్థం ముఖ్యం. ఒక వార్డులో ఉన్న వార్డు మెంబర్ ఆలోచనలే పైసా పదవి అంటుంటే మరి మీ ప్యానెల్లో నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థి పైసా పదవి అనడంలో తప్పు జరగకపోతే ఏం జరుగుతుంది? సర్పంచ్ ప్యానెల్లో నిలబడ్డ వార్డు మెంబర్లకి, ఇండిపెండెంట్ గా నిలబడ్డ వార్డు మెంబర్లకి ఒకటే మాట నాది, నీ వార్డు ప్రజలకు బహిరంగంగా అందరి ముందు మాట్లాడమను, మాట ఇమ్మను. ఆయన ఏం చేస్తాడో ఏం చెప్తాడో క్లుప్తంగా బహిరంగంగా జనాలకు చెప్పమని చెప్పు. ఫస్ట్ వార్డు మెంబర్ గా బాధ్యతగా నువ్వు మారు, తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మారిపోతారు. ప్రతి ఇంట్లో ఉండే అక్క అన్న అవ్వలకు నాది ఒక్కటే మాట, మీ వార్డు మెంబర్లు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే మీ వార్డు మెంబర్ని మీ సర్పంచ్లందరినీ తీసుకొచ్చి మీ వీధిలో మాట్లాడించమనండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఈ రోజు మనందరి ముందు ధైర్యంగా మాట్లాడకుండా చీకట్లో సింగిల్ గా ప్రచారం చేస్తూ వచ్చే నీ సర్పంచ్ రేపు పొద్దుగాల ఊళ్ళో అందరి ముందు ఎట్లా మాట్లాడతాడు? నీ ఊరిని డెవలప్మెంట్ ఏం చేస్తాడు? అందుకే అందరి ముందుకు బహిరంగంగా రావాలి, ధైర్యంగా ప్రతి సర్పంచ్ క్యాండిడేట్ మాట్లాడాలి, ప్రతి వార్డుకు తిరగాలి, నీ 5 సంవత్సరాల ప్రణాళిక ఏందో చెప్పాలి. ఇలా నీ వార్డుకి నువ్వు మొదలు పెట్టు. ప్రతి వార్డుకి ప్రతి వార్డు మెంబర్ మన ఊళ్ళో నిలబడే ప్రతి సర్పంచ్ ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి బహిరంగంగా మాట్లాడించుర్రి. వాళ్ళకి నీ వీధిలో జనాల్ని నువ్వే తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టు, వినమని మాట్లాడమని చెప్పు. అప్పుడు ప్రతి మనిషికి తెలుస్తుంది ఎవరు మనల్ని బాగుపరిచేది, ఎవరు మనల్ని సపోర్ట్ చేసేది అని. నేనన్న మాట నిజమైతే మీరు నేను చెప్పిన మాటను ఆచరణలో పెట్టి చూడుర్రి, మీకే అర్థమవుతుంది. మనం అనుకుంటే ఇలాంటి రాజకీయాలను మార్చగలం. జై హింద్.